అస్త్రం అనమాట, ఏడుస్తున్నాడు బాగా. సో కళ్ళ నిండా నీళ్లు కారుతూ ఉన్నాయి. సో బాధతో ఉన్నాడు, దుఃఖంతో ఉన్నాడు, కృపాపూర్ణుడై ఉన్నాడు. అంటే అనవసరమైన జాలిని చూపిస్తున్నాడు, అందరిపైన కరుణ చూపిస్తూ ఉన్నాడు అన్నమాట. సో అటువంటి అర్జునుడిని చూసి కృష్ణుడు సెకండ్ శ్లోకంతో ప్రారంభించారనమాట. సో ఎలా ఉన్నాడు అర్జునుడు? సో ఏడుస్తున్నాడు, బాధతో ఉన్నాడు, దుఃఖంతో ఉన్నాడు, కళ్ళ నిండా అశ్రుధారలు వస్తున్నాయి అన్నమాట. సో కృపాపూర్ణుడై ఉన్నాడు. సో అటువంటి అర్జునుడిని చూసి కృష్ణుడు అర్జునుడిని తిడుతున్నాడు అనమాట. సో అర్జున, నీకు ఇటువంటి కల్మషం ఎక్కడి నుంచి లభించింది? కుతస్వ కష్మల మీద విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గం అకీర్తికరం అర్జున. సో ఇక్కడ కృష్ణుడు అర్జునుడిని తిడుతూ, నీకు స్వర్గం లభించదు అని చెప్తే అర్జునుడు అయినా పర్వాలేదు అని అంటాడని చెప్పి అకీర్తికరం అర్జున అంటున్నాడు. సో నీకు స్వర్గము లభించదు, అలాగే నీకు అపకీర్తి వస్తుంది, నీకు చెడ్డ పేరు వస్తుంది, నీకు బ్యాడ్ నేమ్ వస్తుంది, అందరూ నిన్ను తిట్టుకుంటారు. సో అర్జునుడు ఇలాంటి వాడా అని చెప్పి తిట్టుకుంటారని చెప్పి కృష్ణుడు అర్జునుడిని తిడుతున్నారు అనమాట. సో అర్జున, నీ ధర్మం యుద్ధం చేయాలి కదా, సో క్షత్రియ ధర్మం యుద్ధం చేయాలి కదా, నువ్వు యుద్ధం చేయాలంటున్నావేంటి? సో నీ ధర్మాన్ని, నీ విద్యుక్త ధర్మాన్ని నువ్వు విడిచిపెడితే నిన్ను అందరూ దూషిస్తారు, నీకు చెడ్డ పేరు వస్తుంది, అపకీర్తి వస్తుంది, సో వెనుతిరిగి పారిపోయాడు అనుకుంటారు అని చెప్పి చెప్తున్నాడు. సో తను స్వర్గం లభించదు అన్నా సరే తను ఏం లెక్క చేయడు. సో అంత దుఃఖంతో ఉన్నాడు, అంత జాలి చూపిస్తాడు అనమాట. సో కానీ ఎవరైతే గొప్ప శ్రేష్టమైన ధనుర్ధారి అనమాట, అర్జునుడికి ఒక బిరుదు ఉంది, అదేంటంటే శ్రేష్టమైన ధనుర్ధారి అనమాట. సో అందరికన్నా గొప్ప ధనుర్ధారి అనమాట. సో చాలా చక్కగా ఈ ధనుర్విద్యలో ప్రావీణ్యం సంపాదించుకున్నాడు. సో అటువంటి అర్జునుడికి అపకీర్తి వస్తే తను భరించగలరా చెప్పండి? సో మనకు కూడా ఏదైనా చెడ్డ పేరు వస్తే మనం భరించగలమా? సో మనం కూడా బాధపడతాం, మన కుటుంబ సభ్యులు బాధపడతారు కదా. సో అలాగే కృష్ణుడు అర్జునుడిని తిడుతూ అర్జునుడిని ఉత్సాహపరుస్తూ ఈ సెకండ్ శ్లోకంలో ప్రారంభించారనమాట. సో ఇక్కడ మనం కూడా నిర్ణయించుకోవాలి, కీర్తి కావాలా, అపకీర్తి కావాలా. సో మనం ఏదైనా పని చేసినప్పుడు మనకి భగవంతుడు ఎవరో ఒకరి ద్వారా ఇది మంచిది, ఇది చెడు అని సందేశాన్ని ఇస్తారనమాట. సో మనం ఆ మంచిని గ్రహిస్తే మనకి కీర్తి లభిస్తుంది, మనం అందరి చేత గొప్పగా పేరు ప్రఖ్యాతులు సాధిస్తామన్నమాట, అందరూ మనల్ని పొగుడుతారు, మంచిగా మెచ్చుకుంటారు అనమాట. కానీ మనం భగవంతుడు ఇచ్చిన సందేశాన్ని ఎవరో ఒకరి ద్వారా, మన పేరెంట్స్ ద్వారా కానివ్వండి, ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి, మన రిలేటివ్స్ ద్వారా కానివ్వండి, నువ్వు చేసుకున్నది మంచి కాదు, సో ఆ పని చేయకు, అక్కడికి వెళ్ళకు అని చెప్తారనమాట మనకి. అది మనం విశ్వసించలేదు అనుకోండి, అది పాటించలేదు అనుకోండి, ఏమవుతుంది, మనకి బ్యాడ్ నేమ్ వస్తుంది అనమాట. సో ఈ స్టూడెంట్స్ ఏజ్లో మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో చదువుకున్నప్పుడు కానివ్వండి, ఎవరితోనైనా మాట్లాడినప్పుడు కానివ్వండి, మనం ఎప్పుడు కూడా ఒక గుడ్ హ్యాబిట్స్కి అలవాటు అయిపోయి ఉండాలన్నమాట. ఎటువంటి పరిస్థితుల్లో కూడా బ్యాడ్ అసోసియేషన్, బ్యాడ్ ఫ్రెండ్స్ మనకు ఉండదు అనమాట. సో ప్రతి చోట బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారనమాట. సో మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరి గుడ్ ఎవరి బ్యాడ్ అని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో వాళ్ళ బట్టి మన యొక్క డెస్టినేషన్, మన ఫ్యూచర్ అనేది డిజైన్ చేయబడుతుంది అనమాట. సో బ్యాడ్ ఫ్రెండ్స్ తో మనం ఉంటే ఏమవుతుంది, బ్యాడ్ క్వాలిటీస్ వస్తాయి, మనకి బ్యాడ్ జరుగుతుంది అనమాట. సో వాళ్ళు మనల్ని మంచి చేయనివ్వరు, వాళ్ళు మంచి చేయరు, మళ్ళీ మంచి చేయనివ్వరు అనమాట. సో నేను చదువుకుంటాను రే సమయంలో అంటే, చదువుకుంటావా, ఎప్పుడు చదివేదే కదా అన్నాడు, సినిమాకి వెళ్దాం, అక్కడ గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడదన్నాడు అంటారు అనమాట. లేదంటే రోడ్డు మీద అమ్మాయిలు వెళ్తున్నారు, సైడ్ కొడదారా అంటారు అనమాట. సో అలాగే, సో అలా చెప్తారు. సో అమ్మాయిలు కూడా చదువుకునేటప్పుడు ఫ్లాట్ చేస్తూ ఉంటారు. సో అందుకని ఎప్పుడు కూడా మనం గుడ్ అసోసియేషన్ లో ఉండాలన్నమాట. సో మంచి అసోసియేషన్ లో ఉంటే మనకి మంచి థాట్స్ వస్తాయి. కీర్తి కావాలా, అపకీర్తి కావాలా?